టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బర్త్డే సందర్భంగా బుద్దా వెంకన్న భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పదవి లేకపోవడంతో ఎప్పుడు కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐల బదిలీ విషయంలో తన మాట చెల్లలేదని చెప్పారు. సీఐల బదిలీ విషయంలో ఎమ్మెల్యేల మాటనే నెగ్గిందని, వాళ్ళు చెప్పిన వారికి పని జరిగిందని అన్నారు. వైసీపీ పాలనలో తాను అనేక పోరాటాలు చేశానని బుద్దా వెంకన్న గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో తనపై 37 కేసులు పెట్టారని చెప్పారు. ఇవాళ సీనియర్ పోస్టింగ్లు పడ్డాయి. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి. నాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా అయితే ఏం చేయలేదు, ఓపెన్గా చెప్పేస్తున్నాం. ఎందుకంటే నా మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేశాడు, రాష్ట్రం మొత్తం తెలుసు. కానీ వాళ్ళు పోరాటం చేయలేము. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను. నేను బతుకున్నంత కాలం ఉంటాను. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా